హాయ్ అండి. ఈరోజు లంచ్‌లోకి నేనైతే పప్పుచారు అయితే పెట్టాను. దానికి కాంబినేషన్‌గా బెండకాయ ఫ్రై అయితే చేశాను. పప్పుచారు చూసేద్దాం వచ్చేయండి. నిమ్మకాయ సైజంత చింతపండునయితే ముందుగా నానబెట్టుకోవాలండి. తర్వాత గిన్నె పెట్టుకొని పోపయితే వేసుకోవాలండి. పోపు వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. అవి కూడా వేగిన తర్వాత నా దగ్గరున్న వెజిటబుల్స్ అయితే వేసుకున్నానండి నేను. టమాటా, క్యారెట్, వంకాయ, బెండకాయ, ఉల్లిపాయలయితే పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. అందులో వేగిన తర్వాత కొంచెం పసుపయితే, ఉప్పు యాడ్ చేసుకోవాలండి. అవి కూడా వేగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయలైతే యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండునయితే రసం కింద తీసుకొని పోసుకోవాలండి. ఈ రసంలో ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా ఉడకాలనమాట. అవన్నీ ఉడికిన తర్వాత మన టేస్ట్‌కి తగ్గైతే బెల్లం అయితే వేసుకోవాలండి. నేనైతే కొంచెమే వేసుకున్నాను. ఎక్కువ స్వీట్ తినరండి మాకు. అవి కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత ముందుగా పెట్టుకున్న పప్పునైతే ఇందులో యాడ్ చేసుకోవాలండి. పప్పును కూడా ఏసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే మరగనివ్వాలండి. అంతే పప్పుచారు రెడీ.